గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. మంగళం శుభమంగళం నిత్య శుభమంగళం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. చాలా కాలం తరువాత నేను ఈ యొక్క దసరా రోజు దసరా పండుగను పురస్కరించుకొని మా ప్రేక్షకులు కానీ నా మిత్రులు అందరికీ కూడా మొట్టమొదట దసరా శుభాకాంక్షలు. ఈ దసరా నుండి ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ముందుకు సాగాలని ఆ యొక్క ఆది దేవతని ముక్కోటి దేవతలను నమస్కారం చేసుకుంటూ ముందుగా ఒక ముఖ్యమైనటువంటి శీర్షిక పైన విషయమై ముందుకు రావడం జరిగింది. ఈనాడు చాలామంది అనేక రకములైనటువంటి ఇబ్బందులు, అనారోగ్య సమస్య, మరి బంధువుల యొక్క బంధుత్వం, విరోధాలు అన్నీ కూడా సమతుల్యంగా ప్రయాణం చేస్తూ ఉంది. ఇది కలియుగంలో ఇట్టి విషయాలు జరగడం అనేది సర్వసాధారణమైనప్పటికీ అనేకమైనటువంటి అంశాలను తెర మీదికి తీసుకొస్తున్నారు నేటి ప్రజానీకం. కానీ మనం నిరంతరం కూడా భగవద్ధ్యానం చేయడము, భగవంతుని పైన మన యొక్క నమ్మకం ఉంచి మన యొక్క శక్తి మేరకు ప్రయాణం చేయడం అనేది ముఖ్యమైనటువంటి ఘట్టం. అయితే ఈనాడు ముఖ్యంగా బంధం, అనుబంధం ఏ విధంగా గట్టిగా ఉండాలి, అవి గట్టిగా ఉండాలంటే బంధము కానీ బంధుత్వం కానీ స్నేహం కానీ గట్టిగా ఉండాలంటే మనం చేయవలసిన కర్తవ్యం ఏంటి, అది చాలా ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం. ఈ సొసైటీలో మనం ప్రయాణం చేస్తూనే ఉంటాం. ఎంతోమంది మిత్రులు కలుస్తారు, బంధువులు కలుస్తారు, అందరితో మాట్లాడతాం, కానీ ప్రేమగా మాట్లాడట్లేదు. సరే, అది ప్రక్కన పెడితే బంధాలు ఎందుకు తెగిపోతున్నాయి, విరోధాలు ఎందుకు జరుగుతున్నాయి అని మనం ఒక్కసారి విశ్లేషణ చేసుకుంటే మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైనటువంటి ముందుగా మానవులలో లేదా మనలో సత్ప్రవర్తన కొరవడినది. కాబట్టి సత్ప్రవర్తన మనకు ఉన్నట్టయితే అందరిలో మన స్నేహభావంగా కలిసి ఉండవచ్చును. ఒదిగి ఉండి ఎదగడం అనేది తెలియదు కాబట్టి సత్ప్రవర్తన లేకపోవడం చేత ఇది చాలా ప్రమాదానికి దారితీస్తూ ఉన్నది. సత్ప్రవర్తన ఏంటి? పెద్దలు గౌరవించడం, గురువులను నమస్కరించడం, అందువల్ల అధికారులను మనం గౌరవించడం, ఇవన్నీ కూడా సత్ప్రవర్తనే. ఇట్టి సత్ప్రవర్తన ఇంటిలో కూడా ఉండాలి. కేవలం కార్యాలయంలో మాత్రం కాదండి, మన ఇళ్ళల్లో కూడా సత్ప్రవర్తన కలిగి ఉండాలి. ఇళ్ళల్లో సత్ప్రవర్తన లేకపోతే అసలు చిన్నాభిన్నమైపోతుంది. తర్వాత అహంకారం. మనకు ఇగో, మనం చెప్పిన మాటలే వినాలే, నేనేం చెప్తా దీన్ని వినవలసిందే. ఎందుకు నువ్వు చెప్పింది వినాలి? ఎందుకు నువ్వు చెప్పింది వినాలి అంటే అవతల వాళ్ళకి మనసు లేదా? నువ్వు మాత్రమే మనిషా? కాదు కదా. కాబట్టి నీ యొక్క మాటలు, నీ మనసులో ఏ విధమైనటువంటి కోరికలు ఉన్నాయో ఎదుటి వాళ్ళు కూడా అటువంటి కోరికలు ఉన్నాయి అన్న విషయాన్ని గమనించాలి. కాబట్టి సుమా, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా నీ యొక్క కోరికలు ఏదైతే ఉందో అది కలిసిమెలిసి ఉండేట్టుగా ఉండాలి. ఇది అహంకారాన్ని విడనాడినట్టయితే ఇది జరుగుతుంది.
తర్వాత రెండవది ఎదుటి వ్యక్తిని హేళనగా మాట్లాడడం. ఇది చాలా ప్రమాదం. ఏ వ్యక్తిని కూడా హేళన చేసి మాట్లాడకూడదు సుమా. ఎదుటి వ్యక్తికి మనం గౌరవించాలి. వాళ్ళని హేళన చేసి మాట్లాడడం వల్ల మనం చాలా ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్టే. కాబట్టి ఇవన్నీ కూడా ఒక ఎత్తు. కాబట్టి మనం అహంకారాన్ని విడనాడాలి. మనం ఏదైతే ఉందో ఎదుటి వాళ్ళని గౌరవించాలి. మన యొక్క ఏదైతే మనం మాటలు చెప్పదలుచుకున్నామో అది స్పష్టంగా వాళ్ళకి చెప్పినట్టయితే ఒకరికొకరు అండర్స్టాండింగ్ కావాలి. అంతేగాని మన ఇష్టం వచ్చినట్లు ఎదుటి వాళ్ళని మాట్లాడితే బంధాలు తెగిపోతుంది సుమా. కుటుంబాల్లో అనేక మంది బంధాలు తెగిపోవడానికి కారణం ఏంటి అని వెతికినట్టయితే ఒకరికొకరు ఈగో వల్ల, అహంకారం వల్ల, నేను గొప్ప అని ఇద్దరు కొట్టుకోవడం వల్ల ఈ యొక్క బంధాలు తెగిపోతుంది. ఎవరు గొప్ప లేదండి. వచ్చి ఈ భూమి పైన 4 రోజులు ఉండి వెళ్ళమని భగవంతుడు భూమి మీదకి పంపించాడు. మనం ఈ ప్రయాణంలో మనం అందరూ కలిసిమెలిసి ఉండాలి. భగవద్ధ్యానం చేయాలి. కరుణ, దయ ఉండాలి. కాబట్టి మిత్రులారా, మనం అహంకారాన్ని ఎప్పుడైతే వీడతామో, మనం ఎప్పుడైతే యుగోని విడిచిపెడతామో మన బంధాలు ఏకీకృతమవుతుంది. మన బంధాలన్నీ కూడా పట్టుతో ఉండగలుగుతుంది. కాబట్టి వినదగు చెప్పిననెవ్వరు వినినంతనే వేగిరు. కాబట్టి ఎవరు చెప్పినా వినండి. కానీ అది మంచిదా చెడ్డదా నువ్వే ఆలోచించుకోవాలి. మంచి ప్రయాణం చేయడానికి అందరితో కలిసికట్టుగా ప్రయాణం చేయడానికి ప్రయత్నం చేయాలి సుమా.